హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాం అనుకున్నాము. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. ఇంకా నిన్న అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి అయితే పెద్దమ్మ టెంపుల్ దగ్గర అనమాట. సో మార్నింగ్ తొందరగా స్నానాలు చేసుకొని వెంటనే వచ్చేసాం టెంపుల్కి. యాక్చువల్గా పిల్లల్ని అందరినీ తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొంచెం లేట్ అయ్యేటట్టుంది అని కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే అనమాట. కొంచెం మా మామయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. అందరినీ చూసి వచ్చేవరకు టైం లేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫస్ట్ మేము ఇద్దరమే వచ్చాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. సండే కదా, చాలా రష్ ఉందన్నమాట. కానీ అమ్మవారి దర్శనం మాత్రం మంచిగా అయింది. చూడండి, మీకు కూడా దర్శనం చేయిస్తున్నాను. మీకు కూడా వీలుంటే అమ్మవారి దర్శనం మరొకసారి డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకోండి. ఫుల్ రష్ ఉండే అనమాట. ఇంకా ఇదేమో నాగదేవత కంటే ముందు స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తాం కదా, అక్కడ వినాయకుడు ఇంకా సరస్వతి దేవి ఉంటారు. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడికి సరస్వతి దేవికి నమస్కారం చేసుకొని మళ్ళీ కిందికి దిగాలి. దీని తర్వాత నాగదేవత ఉంటారనమాట. ఇక్కడ నాగదేవతకి నమస్కరించుకొని కొద్దిసేపు కూర్చొని ఇంకా వెళ్ళి ప్రసాదాలు తీసుకొని ప్రసాదాల దగ్గర కూడా చాలా క్యూ ఉండే అనమాట. సో మొత్తానికి ఈసారి మొన్న నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళాము, ఇక్కడనేమో పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే అమ్మవార్లను దర్శించుకోవడం అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, వాళ్ళ అలంకరణ రెడీ అవ్వడం అదంతా చూస్తేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళని అందరినీ పలకరించి ఇంటికి వెళ్ళాము, మా అక్క వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళగానే మా వదిన కూడా ఈరోజు మా వదిన కొడుకు హాస్టల్లో ఉంటాడనమాట, వాడిని పలకరించడానికైనా వచ్చారు. సో అందరం కలిసి లంచ్ చేసుకొని ఒక గ్రూప్ ఫోటో దిగేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా ఎంజాయ్ చేసాం ఈసారి యానివర్సరీ. థ్యాంక్ యూ, బాయ్.